హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు కృష్ణాష్టమికి పూజ కోసమని ఇలా సిద్ధం చేసుకుంటున్నానండి. ఆల్రెడీ నిన్న పూజ చేశాను కదా, అవన్నీ కూడా మళ్ళీ దీపారాధన చేసి కదిలించిన తర్వాత యథాస్థానంలో పెట్టి మళ్ళీ కృష్ణుడి పూజకి వర్షం ఒకటి హెవీగా పడుతుంది. చిన్న ముగ్గేసి కలర్స్ వేశాను. పండగ అంటే కొంచెం ఆ వైబ్స్ రావాలి అంటే చిన్న మన ఇంట్లో ఉన్న వాటితోటి కొంచెం అలా సెట్ చేసుకున్నాను. అలాగే దేవుడి గదిలో కూడా చిన్న కమలం వేసి కలర్స్ వేశాను. కృష్ణుడి పాదాలు అంత బాగా రాలేదు, నాకు ఎలా వచ్చో అలా వేసాను అనమాట. ట్రై చేశాను, కొంచెం బెటర్, పర్వాలేదు అనిపించింది. రైట్ సైడ్ ఈజీగా వచ్చేస్తుంది కానీ లెఫ్ట్ సైడ్ కొంచెం కరెక్ట్గా రావట్లేదు అనమాట. నా దగ్గర ఒక ఫ్లాంక్ ఉంటే ఆ ఫ్లాంక్ మీద కృష్ణుడు పాదాలు అలా కృష్ణుడు వస్తూ ఇక్కడ కూర్చున్నట్టుగా ఉంటుందని చెప్పి అలా వేసాను అనమాట. కృష్ణుడికి ఇంకా మా పెద్ద అబ్బాయికి స్కూల్ ఉండడం వల్ల వెళ్ళిపోయారు. మా చిన్న అబ్బాయి ఉన్నాడు, వాడి చేత కృష్ణుడికి అభిషేకం అది చేయించాను. ఇంకా పూజకు ముందు ఇవన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఉయ్యాల్లా చేశాను కదా, అలాగా కృష్ణుడు పెడదాం అని చెప్పి మా చిన్న అబ్బాయి ఉంటున్నాడు. దాంతో మా వారు కూడా లైట్స్ అవి పెట్టారనమాట. కొంచెం లైట్స్ పెట్టండి అంటే ఈ లైట్స్ అవి కూడా చాలా ఉన్నాయి మా దగ్గర, దివాళీకి వాటికి డెకరేట్ చేస్తుంటాం కదా. ఒక 2 సెట్లు తీసుకొచ్చి జస్ట్ అలా లైట్స్ అవి పెట్టామన్నమాట. ఒకసారి చెక్ చేసుకుంటున్నాం ఎలా ఉంది ఏంటని. అలాగే పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా సిద్ధం చేసుకున్నాం. అలా కృష్ణుడికి ఉయ్యాల అలా చిన్నది ఏర్పాటు చేసి ఉన్నది కదా, దాంట్లో సెట్ చేసాం అనమాట. ముందుగా ఈ లైట్స్ అవి కూడా ఇలా సెట్ చేసుకొని తర్వాత పాదాలు అవి వేసాము. ఇంకా కృష్ణుడికి సింపుల్గా మన దగ్గర ఏముంటే అవి నైవేద్యాలకి సిద్ధం చేసుకొని ఒక చిన్న ఉర్లి, అలాగే అభిషేకానికి ప్లేట్లోని నా దగ్గర 2 కృష్ణులు ఉంటే పెట్టాను అనమాట. అలాగే మన చెట్లో కాసిన తులసి దళాలు, పువ్వులు అన్నీ కూడా తీసుకొచ్చాను. ఇంకా వర్షం పడడం వల్ల బయట నుంచి ఏమీ తీసుకురాలేదు ఈరోజు. మన చెట్లో తులసి దళాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ తీసుకొచ్చి డెకార్ అంతా ఇలాగ సింపుల్గా మన దగ్గర ఏవి ఉన్నాయో వాటితోటి ఇలా చేసాం అనమాట. కృష్ణుడికి ఇష్టమైన పాటలు, భక్తి, కృష్ణాష్టకం, అలాగే అన్ని పాటలు పాడుకొని ప్రశాంతంగా సింపుల్గా పూజ అయిపోయింది అనమాట. ఇలా అన్నీ కూడా లైటింగ్ అవి కూడా తీసి ఉంచారు కదా, ఇలా సెట్ చేశారు. తర్వాత మా చిన్న అబ్బాయి వచ్చి కృష్ణుడికి అభిషేకం చేయమంటే తులసి దళాలు వేసి వాటర్తో అభిషేకం చేసాడనమాట. తర్వాత ఇంట్లో వాళ్ళందరం కూడా చేసాం, మా మదరు నేను, మేము ముగ్గురమే ఉన్నాం. చేసి కృష్ణుడికి చక్కగా అన్నీ మళ్ళీ తుడిచి బట్టలు అవి అలంకరణ చేసి నగలు వేసి మన దగ్గర ఉన్న వాటితో ఇలా అలంకరణ చేసుకున్నాం అన్నమాట. కృష్ణుడికి అలాగా ఉయ్యాలు ఊపుతూ చిన్న చిన్న పాటలు మనకు వచ్చినవాడు. ఇట్టి ముద్దులాడు బాలుడేడవాడే, వాణ్ణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే, జయ జనార్దన కృష్ణ రాధికాపతే, జన విమోచన కృష్ణ జన్మమోచన, జయ జనార్దన కృష్ణ రాధికాపతే, జనన విమోచన కృష్ణము జన్మమోచన, గరుడ వాహన కృష్ణ గోపికాపతే, నయన మోహన కృష్ణ నిరీజక్షణ, జయ జనార్దన కృష్ణ రాధికాపతే, జనని మోచన కృష్ణ జయ మోచన. అలా చిన్న చిన్న పాటలు అవి మనకు వచ్చినవి సింపుల్గా పూజ అయితే అయిపోయింది. కృష్ణాష్టకం అవి చదువుకున్నాను. ఇలా అయితే సింపుల్గా చేసుకున్నానండి. చక్కగా మన దగ్గర ఉన్న వాటితో ఇలా చేసుకున్నాను. తులసి దళాలు ఎక్కువ ఉండడం వల్ల తులసి దళాలతో బాగా చేసుకున్నాను అన్నమాట. కృష్ణుడు అంటే కూడా అందరికీ ఇష్టం కాబట్టి మన దగ్గర ఉన్న వాటితో చక్కగా అలంకరణ చేసుకొని కొద్దిపాటి ఉన్న వాటితోటి తృప్తిగా పూజ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరన్నమాట. ఇలా చూసారా, పూజ అంతా అయ్యేసరికి తులసి దళాలు మధ్యలోనే కృష్ణుడు అలాగా కలగా ఉన్నారు. అలా తర్వాత లాస్ట్లో ఇలాగ ఉయ్యాలు ఊపుతున్నాను అనమాట.
పైన ఒక కిరీటం లాగా చిన్నపిల్లల రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్ కూడా పెట్టాను కిరీటం లాగా ఉంటుందని. చిన్నపిల్లల చైన్ ఒకటి ఉంటే అదొకటి వేసాను అనమాట. చాలా ముద్దుగా ఉన్నారు కృష్ణయ్య. ఇలా ఉయ్యాలు ఊపుతూ అందరం పాటలు పాడుకుంటూ కృష్ణుడి పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.